హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ గోపి పొదిలి. ఇవాళ మనం చూసే ఆర్టికల్ ఏంటి అంటే చరిత్ర పుటల్లో MiG-21కి సంబంధించింది అనమాట. MiG-21 అంటే ఏంటి అనే దానికి సంబంధించి ఒక ఆర్టికల్ చూద్దాం. యుద్ధ విమానాలకు, ఏ యుద్ధ విమానాలకు? MiG-21 యుద్ధ విమానాలకు లాంఛనంగా వీడ్కోలు. అయితే ఇది చూద్దాం. 6 దశాబ్దాలకు పైగా భారత గగనతలాన్ని శాసించిన దిగ్గజ యుద్ధ విమానం MiG-21 చరిత్ర పుటల్లో కలిసిపోతుంది. అంటే దాదాపు 60 సంవత్సరాలు భారతదేశానికి తన యొక్క సేవలను అందించింది అన్నమాట. వైమానిక దళానికి అలుపెరగని సేవలు అందించిన ఈ లోహ విహంగం శాశ్వత విశ్రాంతి తీసుకోనుంది. ఇక్కడ జరిగిన వేడుకల్లో ఈ ఫైటర్ జెట్లను లాంఛనంగా వాయుసేన నుంచి ఉపసంహరించారు. అంటే ఈ 60 సంవత్సరాలు వాటిని యూజ్ చేశారనమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ 60 సంవత్సరాల తర్వాత వాటికి రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యుద్ధ విమానం భారత్కు గర్వకారణమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశానికి దీనితో బలమైన బంధం ఉందని చెప్పారు. అయితే యాక్చువల్గా ఈ MiG-21 అనేది రక్షణ శాఖకు సంబంధించింది. అయితే ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఫీల్డ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా మనకి యూజ్ అయ్యే విషయం ఏంటి అంటే ఈ MiG-21 అనేది ఏదైతే ఉందో ఇది విదేశానికి సంబంధించినటువంటి వాహక నౌక ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే విదేశానికి సంబంధించిన వాహక నౌక అయితే దీన్ని ఏ దేశం నుంచి తీసుకున్నాం అని అడుగుతాడు. ఏ దేశం నుంచి తీసుకున్నాం? రష్యా దేశం నుంచి దీన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ MiG-21 ఏదైతే ఉందో స్వదేశీ రక్షణ స్వదేశీకి సంబంధించినటువంటి విహంగం కాదు, స్వదేశీకి సంబంధించిన యుద్ధ విమానం కాదు. ఇది విదేశానికి సంబంధించిన యుద్ధ విమానం. ఏ దేశం నుంచి తీసుకున్నాము అని అంటాడు. ఏ దేశం నుంచి తీసుకున్నాము అంటే రష్యా నుంచి తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ MiG-21ని ఏదైతే దీనికి రెస్ట్ ఇస్తున్నామో మరి దీని ప్లేస్లో దేన్ని యూజ్ చేస్తున్నారు అంటే అది కూడా చూద్దాం. రష్యా నుంచి కొనుగోలు చేసిన, చూసారా, రష్యా నుంచి కొనుగోలు చేసిన MiG-21 భారత తొలి సూపర్ సోనిక్ యుద్ధ విమానం. దాని యొక్క కాలం చెల్లడంతో వీడ్కోలు పలకాలని వైమానిక దళం నిర్ణయించింది. వాటి స్థానాన్ని దేనితో భర్తీ చేస్తున్నారంట? తేజస్ యొక్క యుద్ధ విమానాలతో భర్తీ చేస్తున్నారు. దేనితోటి? ఈ తేజస్ అనేటువంటి యుద్ధ విమానాలతో భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ MiG-21 స్క్వాడ్రన్ ఏర్పాటైన చండీగఢ్లోనే తాజాగా వీటిని కూడా వీడ్కోలు పలుకుతున్నారు. యాక్చువల్గా ఎక్కడైతే దీనికి వీడ్కోలు పలికారో అక్కడే దాన్ని తయారు చేయడం అనేది జరిగిందనమాట. ఏ తేజస్ యుద్ధ విమానాలను సో పలకడం విశేషం. ఈ కార్యక్రమంలో అద్భుత వైమానిక విన్యాసాలు జరిగాయి. తొలుత వాయుసేనకు చెందిన ఆకాశ్ గంగా బృందం, ఏ బృందం అంట? ఆకాశ్ గంగా బృందం 8000 అడుగుల ఎత్తు వరకు అబ్బురుపరిచేలా స్కై డ్రైవింగ్ చేసింది. అనంతరం సూర్యకిరణ్ ఏరోబెటిక్ బృందం విన్యాసాలు వీక్షణకు అంటే ఆ వీక్షణలు అనేవి జరిగాయి అనమాట. యాక్చువల్గా ఇక్కడ మనకి యూజ్ అయ్యేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే MiG-21 స్థానంలో భర్తీ చేస్తున్నటువంటి యుద్ధ విమానం ఏంటి అని అడుగుతాడు. అదేంటి అంటే తేజస్ అనమాట. ఏంటది? తేజస్ యుద్ధ విమానం. అయితే ఈ తేజస్ యుద్ధ విమానం అనేది స్వదేశానికి చెందిందా విదేశానికి చెందిందా అంటే స్వదేశానికి చెందింది అనమాట. స్వదేశానికి చెందిన యుద్ధ విమానం ఇది అనమాట ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ MiG-21 యుద్ధ విమానాలకు వీడ్కోలులో ప్రసంగిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నమాట. అయితే బాదల్ 3 సంకేతనామంతో వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నమాట. ఏపీ సింగ్. ఇప్పుడు ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరున్నారు? ఎయిర్ చీఫ్ మార్షల్గా ఎవరున్నారంట? ఏపీ సింగ్ గారు ఉండడం జరిగింది. ఏపీ సింగ్ ఎయిర్ చీఫ్ మార్షల్గా. అయితే ఏపీ సింగ్ గారు ఉంటే ఒక యుద్ధ విమానాన్ని అంటే ఆయనే స్వయంగా యుద్ధ విమానాన్ని నడిపాడు. ఈ ఏపీ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనే స్వయంగా యుద్ధ విమానాన్ని నడపడం జరిగిందనమాట. మహిళా పైలట్ ప్రియా శర్మ కూడా ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు. దీంతో MiG-21ను చివరిసారిగా నడిపిన మహిళా పైలట్గా ఆమె గుర్తింపు పొందారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఇంకోలాగా అడగవచ్చు. ఏమడుగుతాడంటే ఈ MiG-21 అనేది ఏంటి? ఇప్పుడు విశ్రాంతి తీసుకునేటువంటి సమయం ఆరంభమైందని దానికి వీడ్కోలు పలికారు. అయితే చిట్ట చివరిగా ఈ MiG-21 నడిపిన మహిళ ఎవరు అని అడుగుతారు. ఎవరయ్యా అంటే ప్రియా శర్మ. ఎవరు? ప్రియా శర్మ అనమాట. ఇది ఇవాళ మన MiG-21కు సంబంధించినటువంటి ఆర్టికల్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ MiG-21 మళ్ళొకసారి నేను మీకు చెప్పదలుచుకున్నా. MiG-21 అనేది
విదేశానికి సంబంధించిన యుద్ధ విమానం అయితే దీన్ని ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నాం? రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. అయితే రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం. ఇప్పుడు ఈ MiG-21 స్థానంలో దేన్ని మనం యూస్ చేస్తున్నామంటే తేజస్ యుద్ధ విమానం. ఇక్కడ చూసారా, తేజస్ యుద్ధ విమానాలతో భర్తీ చేస్తున్నాం అన్నమాట. ఏంటది? తేజస్ యుద్ధ విమానాలతో భర్తీ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఇవాళ మనం రక్షణ శాఖకు సంబంధించినటువంటి అంశాన్ని చూడడం జరిగింది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.